ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చెటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు బాబు గారు, అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా, కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి. అవునండి, పిల్లల్ని చిన్నతనంలో ఉంచకపోతే పెద్దయ్యాక ఉంచడం చాలా కష్టం. అవునులేండి, మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా, శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి. రండి రండి, మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ రోహిణియా, ఏంటి ఆ? మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా. మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ట్యూటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నారని. చూసావటో, వెతకపోయిన తీగ ఖాళీకి తగలటం అంటే ఇదే. ఏనన్నా, కొంచెం పెరగన తింటావా? సరిగ్గా తిన్నావో లేదో. గంగా, వాడు కడుపు నిండా భోజనం చేశాడు. పైకి వెళ్ళి పడుకొని వెళ్ళమ్మా. మా గంగని మెట్రిక్ చదివించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. సరిగ్గా సమయానికి మీరు కూడా కనిపించారు. ఇదిగో, ఇక్కడ నుంచి గంగ చదువు బాధ్యత మీది. అలాగే, రేపే చేర్పించండి. ఆయనకేదో పిచ్చి, నువ్వు కూడా ఏమిటమ్మా వంతపాట. అయినా నాకీ వయసులో చదువేమిటి? వయసుకి చదువుకి సంబంధం ఏమిటి? నిజమేనండి, అమెరికాలో 65 ఏళ్ళు వచ్చినా ఏబిసిడీలు నేర్పని స్కూల్లో చేరేవాళ్ళు ఉన్నారండి. అంటే ఇండియాలో 65 ఏళ్ళు వచ్చేదాకా ఏమండి? చూడండి రోహిణి గారు, రేపే మా గంగని స్కూల్లో జాయిన్ చేయించాలి. దానికి కావాల్సిన ఏర్పాటు మీరు చూసుకోండి. అది కాదండి. అంతే. గుడ్ మార్నింగ్ మిస్. Are you a student? Yes, వెంకటగిరి. No. Are you a student? Yes, yes. Are you married? Ah, Are you married? yes, yes. Oh, she's married. She's married. Good morning, miss. Good morning, girls. కూర్చోండి. ఆల్ ఆఫ్ సిడా. బాగున్నారా? అనుపమ, Present miss. భువనేశ్వరి, Yes miss. చంద్రిక, Present miss. ధనలక్ష్మి, Yes miss. దుర్గా, Present miss. గంగా సాంబశివరావు, ప్రెసెంట్ మిస్. హేమ, Present miss. ఇందిరా, Present miss. జయలక్ష్మి, కళ్యాణి. Present miss. హలో హలో.
Hello, hello, darling. Do you hear me? Come, come near me. ఇదిగో ఏమిటి భాష, ఏమిటి వేషం? అట్ట చూడు మాకయ్యా. You are my God, you are my love, you are my God, you are my love. Do you hear me? Come, come near me. Hello, hello, darling. Do you hear me? Come, come near me. హలో హలో, హౌ ఆర్ యూ? ఐ నో వర్డ్స్ 1 or 2. హలో హలో, హౌ ఆర్ యూ? ఐ నో వర్డ్స్ 1 or 2. ఎస్ ఆర్ నో, నో ఆర్ yes. How do you do? Oh my miss. That's fine, like wine. That's sweet, like a treat. I am young, like a spring. Hello hello darling, do you hear me? Yeah, yeah. Come come near me. No, no. కొండలారా కోనలారా కొమ్మలారా రెమ్మలారా వాగులారా వంకలారా వాగులారా వంకలారా పూలారా గువ్వలారా చదువంతా వడబోసిన శ్రీమతి గంగా సాంబ, చదువంతా వడబోసిన శ్రీమతి గంగా సాంబ, సీమదొరలకే పాఠం చెప్పి అంబా జగదంబ నా సతీ శ్రీమతి, నా సతీ శ్రీమతి. Nice to see you. Nice to see you. Glad to meet you. Glad to meet you. May God bless you. Hello, hello, darling. Do you hear me? Hey, do you hear me? Hello, hello, darling. Hello, darling. అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు? మే గాడ్ బ్లెస్ యూ. నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి. ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటి ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట? స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పీడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా చి 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 చి. నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికొచ్చావు అన్నమాట. ఇదిగో, చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, ఉంది, మొగుడికి ఇష్టం లేదనుకో, గోల్డ్ ఉంది.
ఇది లేదనుకో. అదే లేదు. ఏహే, ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోవడంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఏ, ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఆహా, ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనపడుతున్నావు? ఒంట్లో బాగుంటం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు. కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా, కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా, ఏం బాబు? శారదం ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు, శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే, నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని. నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో, మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను.
పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లే. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా. అలాగే. పుచ్చుకోండి సార్, బాగా పుచ్చుకోండి. మనసులో బాధ పైకి తనేయకుండా ఆపేస్తుంది. నేను కూడా అందుకే తాగేది. మన ఇద్దరి విషయంలో ఏం తేడా లేదు సార్. ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలో వెళ్తున్నాం కదా. పుచ్చుకోండి, బాగా పుచ్చుకోండి. అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేది కారణం. నాకు నా బిడ్డని కాకుండా చేశాడు. దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది. మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు. మీది సుఖాన్ని లేని బతుకైపోయింది. నా గుర్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి. అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు, పెళ్ళామనుకునే పెంచాడు. ఏమిటి శారదని సాంబయ్య? ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బ చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? వెల్ డన్ శారదా, వెల్ డన్. మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను. బాగా హుషారుగానే ఉన్నావే. వాట్ సాంబయ్య గారు, శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా? భాస్కర్, ఏమిటా పిచ్చివాగుడు? సరదా పిచ్చివాగుడా? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, అన్ ఓపెన్ సీక్రెట్. ఇదందరికీ తెలిసిన భాగవతం. ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్. చూసారా సార్, ఇది ఎంత అన్యాయం. తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు. మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలనేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని. నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి నా మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయి వాడి దగ్గర పడలేదుగా. చూడు,
ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపులను 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేసావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా? నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా.